యుద్ధము చేసిన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరండి? చెప్పండి, ఎవరు? యుద్ధము చేసిన దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎవరండి? యుద్ధము చేసిన దేవుడు. ఎవరి పక్షాన? చెప్పండి. మన పక్షాన యుద్ధము చేసిన దేవుడు ఆయన. యుద్ధము చేసే దేవుడు ఆయన. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, నీ తరఫున యుద్ధము చేసే దేవుడు ఉన్నారని. ఆమేన్. చెప్పండి, ఎవరండి నీ తరఫున యుద్ధము చేసేది? దేవుడే నీ తరఫున యుద్ధము చేసేది. ఆమేన్, ఆమేన్. చాలా భయంకరమైన మాటలు వింటూ ఉంటాం, అవమానాలు, నిందలు, చాలా భయంకరమైన పోరాటాలను ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము. ఆ మాటల్ని బట్టో, నిందల్ని బట్టో, అవమానాలను బట్టో కృంగిపోతూ ఉంటాం. కృంగిపోతామా లేదా? ఖచ్చితంగా కృంగిపోతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధము చేసే దేవుడు మన తరఫున ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఒక తల్లి ఫోన్లో మాట్లాడే, తను హైదరాబాద్లో ఉన్నారు. మరి ఆమె చాలా వేదనతో ఉంది. తనకు పుట్టిన మరి కుమారుడు విషయంలో ఆమె చాలా భయంకరమైన దుఃఖంలో ఉంది. పుట్టిన కుమారుడు చూద్దామన్నా ఇప్పుడు లేడండి, చనిపోయాడు. మరి ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు తన కుమారుడు విజయవాడ ప్రాంతంలో ఉన్నాడంట. మరి తను ఉంటున్న అపార్ట్మెంట్లో ఆయనని ఎవరో హత్య చేసి చంపేశారు. తన కుమారుడు ఫోన్ చేయట్లేదని ఆమెకు ఒక రోజున డౌట్ వచ్చి, ఒక 15 days తర్వాత కంటిన్యూస్గా, అంటే దూరం ఉన్నాడు కదా, మరి కాల్లోనే మాట్లాడుతూ ఉంటుందంట. 15 days నుంచి ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు, ఫోన్ మరి అవైలబుల్లో లేదు. అయితే ఆమె ఎలా అయినా నా బిడ్డను చూడాలి, 15 రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా బిడ్డకి ఏమైందో ఏమో అని ఉన్న పలంగా ఆయన అపార్ట్మెంట్కి వచ్చిందంట అండి. అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఎంత నాక్ చేసినా, అంటే డోర్ కొడుతున్నా డోర్ తీయట్లేదు. అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు. కింద వాచ్మెన్ని అందరినీ అడుగుతుందంట, బయటికి ఎందుకు రావట్లేదు సార్, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఉన్నారా లేదా ఇంట్లో అంటే వాళ్ళు అంటున్నారంట మాకు తెలీదమ్మా. తీరా అదంతా కూడా చూస్తే ఇంట్లో ఉన్నట్టే మరి వారి గమనించి అమాంతంగా డోర్ని మరి పలగొట్టి లోపలికి వెళ్ళి చూసే వరకు ఆ ఇల్లంతా భయంకరమైన వాసన. ఆ ఇల్లు, తన అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్లో మరి ఆ డోర్ తీయగానే భయంకరమైన వాసనతో మరి నిండుకొని ఉంది. తీరా బెడ్రూమ్లోకి వెళ్ళే వరకు తన బిడ్డ ఎలా ఉన్నాడంటే, అంతా కూడా రక్తపు మడుగుల్లో, నోట్లో నుంచి, ఈ చెవులో నుంచి, తన బాడీ చుట్టంతా కూడా రక్తమే, తన బాడీ అంతా కూడా రక్తమే. అయితే వీరు చూసేసరికి ఆ రక్తం కంటే ఎక్కువగా ఆ బాడీ పైన పురుగులు కనిపిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే అక్కడ రక్తాన్ని మడుగులు చూడడంతో పాటు ఆ శరీరం అంతా కూడా పురుగులు పట్టేసి, పురుగులు పాకుతూ ఉన్నాయి ఆ శరీరం పైన. అది చూసి తల్లి తట్టుకోలేకపోయిందండి. వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టారు, ఆ బాడీని తీశారు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ అంతా చెక్ చేయించారు, అన్నీ చేశారు. ఆమె చేయవలసిందంతా చేస్తుంది. గుండెలు పగిలిపోయి, ఒక తల్లికి తన బిడ్డ అలా రక్తపు మడుగుల్లో ఉండి ఆ శరీరం అంతా పురుగులు పట్టేసి, పురుగులంతా, ఆ వీడియో నాకు మరి ఒకసారి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఆమె బాధతో ఒకసారి ఆ బిడ్డ ఆ వీడియో చనిపోయినప్పుడు ఏదైతే తీసుకుంటారో, అంటే చనిపోయిన తర్వాత ఏవైతే చూశారో
ఆ వీడియో, ఆ టైంలో తీసుకున్న వీడియో నాకు పంపించిందండి. చూడలేకపోయినాను వల్ల అవ్వట్లేదు. అది చూసి చాలా దుఃఖం అనిపించింది. ఎందుకంటే బాడీ నిండా కూడా పురుగులు పాకుతూ ఉన్నాయి. వెంటనే దాన్ని డిలీట్ చేసేసాను. ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు నా ఫోన్ చేసింది ఆమె, అమ్మ ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే, సీసీ ఫుటేజ్ మొత్తం దొంగలించారు, ఫారెన్సిక్ రిపోర్ట్స్లో రాంగ్ రిపోర్ట్స్, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్ళమంటున్నారు. ఇన్వెస్టిగేషన్లో నేను ఏదైనా ప్రశ్న అడిగితే నేను ఒక్కదాన్ని అయిపోయానమ్మా, నా తరఫున ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తిరగని చోటు లేదు, తిరిగి అలసిపోయాను. ఈ రోజున నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది, చనిపోతే బాగుండు అనిపిస్తుంది. అంటే నా తరఫున నిలబడేవారు ఎవరు లేరు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆయన రిపోర్ట్స్ లాస్ట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చెప్తున్నారు తల్లి. కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టు లేదు అక్కడ. ఆ రక్తపు మడుగులో నా బిడ్డ చెవులో నుంచి, ముక్కులో నుంచి, ఏమంటారు, ఆ బాడీ అంతా కూడా బ్లడ్డే, మొత్తం చుట్టూ అంతా కూడా రూమ్ అంతా బ్లడ్డే ఉంది. నా బిడ్డ అంటే హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ బ్లడ్ ఎక్కడి నుంచి ఉంటుంది కదా, అదంతా కూడా బ్లడ్ కొట్టి చంపినట్లుగా అన్ని రుజువులు, అంటే ఆనవాళ్ళు ఉన్నాయి. నా బిడ్డంతా శరీరం అంతా పురుగులు పట్టి ఉన్నాయి. ఇంత జరిగినా, ఇంత చేసినా ఆ కింద సీసీ ఫుటేజ్, ఆ డేట్కి సంబంధించినది, ఆ విజువల్స్ అన్నీ కూడా మొత్తం అంతా దాన్ని మాయం చేశారు. పోనీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా లాస్ట్ రిపోర్ట్స్ టెస్టింగ్, అంటే అంత టెస్ట్ చేసిన రిపోర్ట్స్లో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని చెప్పారు. అయినప్పటికీ నా పోరాటం ఆగలేదమ్మా, చేస్తూనే ఉన్నా. చివరిగా అంతా కూడా నాకు వ్యతిరేకమైపోయింది. నాకు వ్యతిరేకమే వస్తుంది, నాకు చనిపోవాలని ఉంది, బ్రతకాలని లేదు అని ఆమె చెప్తూ వస్తూ ఉంది. నిజంగా నాకు ఆమెను ఎలా ఓదార్చాలో, ఆమెతో ఏం మాట్లాడాలో నాకు ఆ సమయంలో నాకు ఆమె తల్లి బాధ ఎవరైనా తీరుస్తారా చెప్పండి? తీర్చగలుగుతారా? తీర్చలేరు కదా. ఆమె బాధ ఎవరు తీర్చలేరు. అంటే మనుషులంగా మనం ఎంత చెప్పినా ఆమె హృదయంలో నాటుకుపోయింది ఆ బాధ. ఒక్కగానొక్క కుమారుడమ్మ, ఆ కుమారుడిని ఈరోజు నేను చూసుకోలేని పరిస్థితి. ఒకరోజు ఆయన పేరు పైన, ఆయన బర్త్డే రోజున మన ఆర్ఫనేజ్ హోమ్లో ఆమె ఒకరోజు లంచ్ స్పాన్సర్ చేశారు. నా బిడ్డ లేకపోయినా నా బిడ్డ పేరు పైన భోజనం పెట్టండి అమ్మా, అమ్మమ్మ వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి, అందరికీ అని చెప్పి చేశారు. నిజంగా ఆమె బాధ చాలా భయంకరమైన బాధ అండి. ఆ సమయంలో నేను ఉదయకాల సమయంలో ఒక్క మాట చెప్పాను ఆమెకి, అమ్మా నేను ఏమి చెప్పినా నీకున్న బాధను నేను తీర్చలేను, ప్రార్థన ఒక్కటి చేస్తానమ్మా. ఆమెకు ఒకటే చెప్పాను, నీకు ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఇదే అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావు కదా. మనుషులు నీకు అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా. చివరిగా ఎంతమంది నీకు వ్యతిరేకంగా మారినా చివరిగా ఆ అన్యాయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరైతే నీకు అన్యాయం చేశారో వారికి ప్రతిదండన చేస్తారు. చెప్పండి ఏంటండి? ప్రతిదండన చేస్తారు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ శ్రమలలో తప్పుగా నిర్ణయం తీసుకోకు, చనిపోతే బాగుండు అనే నిర్ణయం ఆమె తీసుకుంటూ ఉంది. చివరిగా నువ్వు బాధపడుతుంది దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా
ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీ తరఫున వ్యాజ్యమాడతారు. ధైర్యంగా ఉండమని చెప్పి ఫోన్లో మాట్లాడి పెట్టేశారు. కానీ నేను చెప్తాను, ఎవరైతే రాంగ్ రిపోర్ట్స్, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే కేస్ని క్లోజ్ చేయాలని, ఎవరైతే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఆ వ్యతిరేకంగా ఉన్న వారికి దేవుడు విరుద్ధంగా మారబోతున్నారండి. దేవుడు ఊరుకోరండి. న్యాయవంతుల పక్షాన నిలబడే దేవుడు, అన్యాయస్తుల పక్షాన నిలబడే దేవుడు కాదు మన దేవుడు. ఆమేనని చెప్పండి. మన దేవుడు ఎవరండి? న్యాయము చేసే దేవుడు. అన్యాయస్తుల పక్షాన నిలబడే దేవుడు కాదు. చివరిగా ఎవరికి తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు. ఈ లోకంలో ఉన్న వారు నీకు న్యాయం చేయట్లేదేమో, కానీ పరలోకమందున్న తండ్రి ఖచ్చితంగా నీకు చివరిగా న్యాయం చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. ఎవరైతే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నీకు వ్యతిరేకంగా మారారో వారిని ప్రభు చూసుకుంటారు, నీ పక్షాన నిలబడతారు అనే ఆ ఒక్క మాట ధైర్యాన్ని అయితే ఇవ్వగలిగానండి. ఆమె హృదయంలో ఆ మాట ఆమెకున్న కలవరాన్ని తీసివేయును గాక. ఆమెనని చెప్దాం. సమాధానంతో నింపబడును గాక. అంతే కదా. మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ అన్యాయస్తులను చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కాదండి. ఆమేన్, ఆమేన్. ఎస్, అవునండి. అన్యాయస్తులను చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కానే కాదు. ఖచ్చితంగా మన తరఫున నిలబడి ఆయన యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఎస్, అవునండి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయం 25వ వచనంలో ఒక అద్భుతకరమైన మాటను చూడగలుగుతాం. నిర్గమకాండము, ఎస్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చెప్పండి, ఏంటండి? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఈ సంఘటన ఎర్ర సముద్రము దగ్గర జరిగింది. అర్థమవుతుందా? ఎర్ర సముద్రము దగ్గర జరిగిన సంఘటన. ఇజ్రాయేలు సముద్రము దాటిన తరువాత ఐగుప్తులు అంటే ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? వారు వస్తున్న సమయంలో ప్రభు ఏం చేశారంటే వారి రథ చక్రములను ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలిరి. అర్థమవుతుందా? ఈ ఐగుప్తులు అనగా ఈ ఫరో సైన్యము ఎవరైతే ఇజ్రాయిల్ మీద వస్తూ ఉన్నారో వారి వెనకాల వస్తూ ఉండగా ఇజ్రాయేల్ వస్తూ ఉంటే ప్రభు ఏం చేశారు చెప్పండి? ఆ రథ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఊడిపడినట్లుగా చేశారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇజ్రాయేలు సముద్రంలో దాటిన తర్వాత ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని వారి రథ చక్రాలను తొలగించాడు. రథములు ముందుకు కదలలేని స్థితిని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని వెంబడిస్తూ ఉన్నారంట ఫరో సైన్యము. వెంబడిస్తున్న సమయంలో ప్రభు ఏం చేశారంటే ఇజ్రాయేళ్ల పక్షాన నిలబడి ఆ రథ చక్రాలనే కదలకుండా చేశారంట. అప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే వీరి పక్షాన ఎవరున్నారండి? దేవాది దేవుడున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, వారు అంటూ ఉన్నారు, ఇజ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పుడు ఐగుప్తులు యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్.
ఇది చూసి ఇది గమనించిన వారు అంటున్నారంట, వారి తరపున ఎవరు? యెహోవానే యుద్ధము చేస్తూ ఉన్నారు, వారి పక్షాన ఆయన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పారిపోదాం రండి అంటున్నారంట. అర్థమవుతుందా అండి? దేవుడు చేయాలంటే ఏదైనా చేయగలుగుతారు. ఆమేన్. వారికి అర్థమైపోయింది, ఇది రథ చక్రాలు కదలట్లేదంటే ప్రభు వారి తరఫున యుద్ధము చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడగలుగుతాం, చూడండి, దేవుని శక్తి ఎలాంటిదంటే దేవుడు కావాలంటే శక్తివంతమైన సైన్యాన్ని కూడా నిలిపివేయగలడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఫరో సైన్యం చాలా శక్తిగల సైన్యం, అవునా కదా? ఎంతటి వారినైనా, ఎంత గొప్ప వారినైనా హతము చేయగలుగుతారు, అవునా? చూడండి, ప్రభు శక్తి గొప్పదంటే ఆ గొప్ప సైన్యంని కూడా, చూడండి, సైన్యాన్ని కూడా ఆయన శక్తి నిలిపివేసిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేళ్లను కాపాడుచున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎవరినండి? తన ప్రజలైన ఇజ్రాయేలుని ప్రభు కాపాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరి నుంచి? ఫరో సైన్యము నుంచి, అనగా శత్రువు నుంచి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రభు శక్తి నీ ముందర ఎంత పెద్ద సైన్యం ఉన్నా నిన్ను నాశనం చేయాలని, నిన్ను పతనం చేయాలని, నిన్ను హతము చేయాలని, చూడండి, ప్రభువు ఏం చేస్తారంటే ఆయన శక్తి ఎంత గొప్పదంటే అది ఎంత పెద్ద సైన్యమైనా దాన్ని ఆపేయగలుగుతూ ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎస్, అవునండి. నీ ముందర ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా, నిన్ను ఎంతమంది తరుముతూ ఉన్నా, నిన్ను ఎంతమంది వెంబడిస్తూ ఉన్నా, నిన్ను ఎంతమంది నాశనము చేయాలని, హతము చేయాలని, పాడు చేయాలని, నీ జీవితాన్ని భయంకరమైన పరిస్థితిలోనికి లాగాలని చూస్తున్నా, ఇజ్రాయేలులను కాపాడిన దేవుడు ఆ ఫరో సైన్యము నుంచి నిన్ను కూడా కాపాడగలడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా కాపాడగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆ రథ చక్రాలు పట్టుకొని ఇజ్రాయేలు వారిని వెంబడిస్తూ ఉన్నారంట. అసలు వారు వెళ్ళాలంటే ఏమున్నాయి అక్కడ? రథ చక్రాల సహాయంతో వెళ్తున్నారు. ఆ రథ చక్రాలనే ప్రభు ఆపేశారంట, ముందుకు వెళ్ళలేకపోతున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వారు అంటున్నారు అక్కడ మాట, మళ్ళీ చదువుదాం ఆ మాటని. వారి రథ చక్రంలో ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి తరఫున ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు ఆయన? ఇజ్రాయేలు పక్షాన. ప్రభుతో ఎవరైనా పెట్టుకోగలుగుతారా? దేవునితో ఎవరైనా పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరండి. నువ్వెంత గొప్పడివైనా, నువ్వెవరివైనా ఆయన ముందు ఎవరు నిలవలేరు. శత్రువు సైన్యము గొప్పదని విర్రవీగుతుందేమో, కానీ ఆ శత్రు సైన్యాన్ని కూడా పటాపంచలు చేయగల దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలకి అక్కడ దేవుడు తోడుగా ఉన్నట్లుగా, వారిని కాపాడినట్లుగా, ఎస్, ప్రభు నిన్ను కూడా కాపాడగల దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ తరఫున యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇందాక చెప్పనే, చాలామంది తల్లులు లేదా తండ్రులు, ఇందాక తల్లి బాధపడుతున్నట్లుగా నా తరఫున, నా పక్షాన వాదించేవారు, లేకపోతే నా పక్షాన నిలబడేవారు, లేదా నిలబడి పోరాడేవారు ఎవరు లేరండి. అందరూ అయిన వారే, ఉన్నవారే, అందరూ నాకు తెలిసిన వారే, కానీ ఒంటరి దాన్ని చేశారు, ఒంటరి వాడిని చేశారు. చాలా వేదన, చాలా బాధతో ఉన్నారేమో ఈ రాత్రికాల సమయంలో. నీ కుటుంబాన్ని ఒక ఒంటరి కుటుంబంగా చేసి అయిన వాళ్ళే నీ పైన నిందలు వేస్తూ ఉన్నారా?
నీ వెనకాల నిన్ను నాశనం చేయాలని, నిన్ను పడవేయాలని, నిన్ను చాలా కష్టంలోనికి తీసుకొని వెళ్ళాలని, నీకు నష్టాన్ని చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారేమో. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రయత్నము ఫలించదు. ఆమెను చెప్పండి. ఎవరి ప్రయత్నము ఫలించదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా చేసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యతిరేకమైన ఆయుధము వర్ధిల్లకుండా నీ పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు. ఆమేన్. చాలామంది ఈ రోజున కన్నీరు కారుస్తూ ఒంటరైపోయిన పరిస్థితులలో, చాలా దుఃఖముతో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరి పోరాటాన్ని పోరాడుతూ కుటుంబంలో ఒంటరిగా ఉన్నవారు, లేదా కుటుంబం అంతా ఒంటరిగా అయిపోయి మిగిలిపోయిన పరిస్థితి ఎంతో మందిది. అందరూ ఎదుటను చాలా కృంగిపోయి ఇంకా నా జీవితం వద్దని అనుకుంటున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నవా దేవుణ్ణి నేను, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన వాడిని నేను, వారు నా ప్రజలు. ఆమె నా ప్రజలైన ఇశ్రాయేల్ని కాపాడిన దేవుడను. ఎస్, నా జనాంగముగా పిలువబడుతున్న నిన్ను, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్. నీ తరఫున యుద్ధము నేను చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఆయన మన తరఫున నిలబడి యుద్ధము చేసే దేవుడండి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఏ విషయంలో నువ్వు బాధలో ఉన్నా ప్రభు యుద్ధము చేయబోతున్నారు. ఆమేన్. చెప్పండి. యుద్ధము చేయబోతున్నారు. నీ పక్షాన ఆయన నిలబడబోతున్నారు. ఆయన నీతిమంతుల పక్షాన నిలబడే దేవుడు, న్యాయవంతుల పక్షాన నిలబడే దేవుడు, యథార్థవంతుల పక్షాన నిలబడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తృణీకరింపబడిన వారి పక్షాన కాదు, తృణీకరించబడుతున్నారే వారి పక్షాన నిలబడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చీ అన్న వారి పక్షాన కాదు నిలబడేది, ఎవరైతే చీదరించబడుతున్నారో వారి పక్షాన నిలబడే దేవుడు, దీనుల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనుల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ఆయన మాట వినేవారి పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి. యుద్ధము ఎవరిదండి? యెహోవాదే. ఆమేన్. మన మీదకి శత్రువు రావాలి అంటే ఎవరిని దాటుకొని రావాలి? వారు అక్కడ చెప్తున్నారు, ఒక మాట వారే చెప్తున్నారు చూడండి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. ఎవరి పక్షమున? యెహోవా వారి పక్షమున. ఎవరి పక్షమున? ఇజ్రాయేలు పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలు పక్షాన ప్రభు ఉండి మనతో యుద్ధం చేస్తున్నారు అంటే ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరు? ఇజ్రాయేలు కాదు, దేవుడే యుద్ధం చేస్తున్నారు అక్కడ. ఆమెను చెప్పండి. అంటే ఆ సైన్యము ఇజ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళాలంటే ఎవరిని దాటుకొని వెళ్ళాలి? దేవుని దాటుకొని వెళ్ళాలి. ఆయనను దాటుకొని వెళ్ళే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు కదా. అందుకనే వారు అంటున్నారు, పారిపోదము రండి. చెప్పండి. ఏంటండి? పారిపోదము రండి. హల్లెలూయా. చెప్పండి. ఫరో సైన్యం ఏమంటుంది చెప్పండి? ఐగుప్తులు ఏమన్నా పారిపోదాం రండి అంటున్నారు. అర్థమవుతుందా? ఎస్, నీ పక్షాన ప్రభు ఉండగా ఏ అపవాది నీ కుటుంబం పైన పన్నాగము వేసిన, ఏ శత్రువుని ఎదుట ఉన్నా వారు కూడా చెప్పే మాట అదే. చివరిగా చెప్పండి, వారి పక్షాన దేవుడుండి మనతో యుద్ధము చేస్తున్నారు. పారిపోదము రండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మన పక్షాన నిలబడే దేవుడు ఆయన. చివరిగా శత్రువు ఇదే మాట అనబోతున్నాడండి. పరుగెత్తుకుంటూ పారిపోబోతున్నాడు. ఇంకా ఆమెనని చెప్పండి. ఏ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడో, ఏ శత్రువు నిన్ను పతనం చేయాలనుకుంటున్నాడో, ఏ శత్రువు నీ మీదకి భయంకరమైన పరిస్థితులను, పోరాటాలు తీసుకురావాలనుకుంటున్నాడో వాడిక ఉండడండి. చెప్పండి, పారిపోతాడంతే. పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూసి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చూసి పారిపోవాల్సిందే ఎవరైనా. చెప్పండి, అందుకనే యుద్ధము యెహోవాదే. చెప్పండి, ఏంటండి? యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందరం కలిసి స్వరాలు తెరిచి బిగ్గరగా 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 ప్రభుని మహిమ పరుద్దామా? చెప్దామా? యుద్ధము యెహోవాదే. నీ పరిస్థితులతో చెప్పే మాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏ పోరాటములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాలతో ఉన్నా, ఏ భయంకరమైన విపత్తుల మధ్యలో ఉన్నా చెప్పండి, ఈ మాట చెప్పండి, యుద్ధము యెహోవాదే. మనము కాదండి పోరాడేది, మన పక్షాన ప్రభు ఉండి పోరాడబోతూ ఉన్నారు. ఆమేనని చెప్పండి. ప్రభువును చూడగానే వచ్చినవాడు వచ్చినట్టే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిందే. ఆమేన్. దేవుణ్ణి చూడగానే ఎవరు హతం చేయాలని వచ్చారో వారు పారిపోదము రండి అని ఐగుప్తులు అన్నట్లుగా వెళ్ళాల్సిందే అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్దామా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. Yes, Lord. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోయవు, వెదలు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. ఆమేన్. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు అన్ని విషయాలు కాపాడబోతున్నారు. బాధలు మనల్ని కృంగదీయవు, వ్యధలు మనల్ని పడద్రోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు పడద్రోయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య
ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభువే మనకు విజయం ఇచ్చే దేవుడిగా ఉన్నారండి. కొన్నిసార్లు ఆ బాధలు, ఇబ్బందులు, పోరాటాలను బట్టి కృంగిపోతూ ఉంటాం. కానీ మన పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు మనతో ఉన్నారని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. అద్భుతమైన దేవుడు మనకు ఉండగా మనకెందుకు భయము? ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు, వ్యాధులు, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, వీటిని చూసి చాలా భయపడుతూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటో తెలుసా? యుద్ధము ప్రతి పరిస్థితిలో యెహోవాదే. ఆయన మనతో ఉండగా మనం ఏ విషయంలో కృంగిపోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఆయన మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ మనల్ని బలముగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం మన నామానికి మహిమ కలుగును గాక. అందుకని అక్కడ బాధలు మనల్ని కృంగదీయవు, వ్యాధులు లేకపోతే వెదలు మనల్ని పడద్రోయవు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు మనకున్నారు. ఆమేన్. ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు ఎదురైనా చెప్పండి, ముందు ఎర్ర సముద్రం వెనకాల ఎవరు? అయ్యో, ఫరో సైన్యం. చెప్పండి, ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం. అన్నిటి నుంచి తప్పించిన దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? వారిని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడినట్లుగా ఆ ఫరో సైన్యం, ఐగుప్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి విడిపించినట్లుగా నిన్ను కూడా విడిపించగలరు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మరొకటి, 2 దినవృత్తాంతములు 2వ గ్రంథము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామా అండి? దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్. 20వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? 15వ వచనం. యూదా వారులారా,
యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతకరమైన మాట వింటున్నాం కదా. భయపడొద్దు, జడియొద్దు. ఆ గొప్ప సైన్యం ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ 15వ వచనంలో, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. చూడండి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తున్నారు. ఆమేన్. దేవుడే జరిగిస్తారు, దేవుడు జరిగిస్తున్నారు, అంతే. ఆమేన్. భయపడద్దు, జడియద్దు. ఇక్కడ యెహోషాపాతు మీద ఎవరెవరు వస్తున్నారో తెలుసా అండి? 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను చదవండి అమ్మా, దెబోరమ్మ చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను చూడండి, ఇక్కడ 3 సైన్యములు దండెత్తి వస్తున్నాయంట. ఎవరి మీదకి వస్తున్నారంటే యెహోషాపాతు మీదకి వస్తున్నారంట. అందులో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, సిరియుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. ఎక్కువదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదులంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు మీదకి 3 సైన్యములు దండెత్తి వస్తూ ఉన్నాయంట. అక్కడ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారంటే ఆ సైన్యముల గురించి అక్కడ మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమున ఆచరింపవల్లని చాటింపగా, అక్కడంట దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆయన మనసు నిలుపుకొని యూదా వారందరితో కూడా ఆయన ఏం చేశారంట, వారి మధ్యలో చాటింపేశారంట. ఇక ఉపవాసము చేద్దాం. చెప్పండి, ఏం చేద్దాం? ఉపవాసం చేద్దాం. ఎందుకంటే 3 సైన్యములు ఆయన పైన దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఉపవాసాన్ని ప్రకటించుకున్నారు, ప్రార్థన చేయడాన్ని వారు ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడలా. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారండి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? యెహోషాపాతు. ఎవరు మీదకి వస్తే
సైన్యము ఈ ముగ్గురు అమోనీయులు, మోయాబీలు, మెయోనీయులు, వీరందరూ కదండి. ఆ ముగ్గురు దండెత్తు వస్తున్నారంట యెహోషాపాతు మీదికి. ఆ సైన్యాలు ముగ్గురు మీద పడడానికి వస్తూ ఉంటే యెహోషాపాతు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారండి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని దగ్గరికి వెళ్ళారండి. యూదా వారందరికీ ప్రకటించాడంట. ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఆయన వారి సైన్యము యూదా వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా వస్తుంటే భయపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, వణుకుతూ ఉంటాం, బెదిరిపోతూ ఉంటాం. మన మీదకి ఎవరైనా దండెత్తి మన పక్షాన వారు కాకుండా వేరే పక్షాన వారు మీదకి వస్తుంటే, కొద్దిమంది 4 5 మన మీదకి వచ్చారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? భయపడిపోతూ ఉంటాం. కానీ అక్కడ వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తున్నారంట. వారి ప్రార్థన ఎంత చక్కగా ఉందో చూడండి. అవునా కదా? ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనను బట్టి దేవుడు అక్కడ 15లో ఒక ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాటలు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మీరు కాదు, మీరు ఊరుకనే ఉండండి. యుద్ధము ప్రభు చేయబోతున్నారు, దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. అందుకనే ఈ మాట ప్రవక్త ద్వారా మనం వింటున్నాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు చేసేది, వారితో దేవుడే చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే చేయబోతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సైన్యాలు మీదకు వస్తూ ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు. చూడండి, దేవుడు తన ప్రవక్త ద్వారా వారితో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కింద 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతకరమైన మాటను చూడగలుగుతాం. ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ముగ్గురు సైన్యాలు ఎవరి మీదికి రావాలని చూశారు? యెహోషాపాతు మీదికి రావాలని చూశారు. అవునా? గమ్మత్తు ఏంటో తెలుసా? వీరి ప్రార్థన ఎంత గొప్పదంటే, వీరు ఏమి చేయకుండా ఊరికే చూస్తున్నారంట. వేరే వారు వచ్చి 3 సైన్యాలను చంపేసి వెళ్ళిపోయాయి అంతే. అర్థమవుతుంది? వీరు ఏం చేయలేదు, జస్ట్ అలా ఉన్నారు అంతే. ఏం చేశారు? ఏం చేయలే, ఊరికనే ఉన్నారు. వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఉంది వారితో. యుద్ధం చేసేది మీరు కాదు, యెహోవానే చేస్తున్నారు. ఆమేన్. అది పట్టుకుని ఊరికే సినిమా చూసిన అంటే ఏమంటారు, లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు చూస్తున్నారంట వాళ్ళు. ఊరికే అలా చూస్తున్నారంట. ఏం జరుగుతుందా అంటే, సారీ ఆ మాట కాదు, జస్ట్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లుగా అలా చూస్తూ ఉన్నారు. అంటే లోకస్తులు చూస్తారు అంటే వేరే కదా, కానీ మనం అలా కాదు. ఆయన మాట పట్టుకొని అలా లైవ్ చూస్తున్నారంట. ఆ చూస్తున్న సమయంలోనే వీళ్ళు ఏం చేయకముందే వారి మీదకి మరో సైన్యం వచ్చి ఆ ముగ్గురిని హతం చేసి వెళ్ళిపోయాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. వీరు యెహోషాపాతు రాజు మీదకి రావాలనుకున్నారు కదా, కానీ వారి మొరను ప్రభు విన్నారండి. ప్రైజ్ ది లార్డ్. వారు ఆపత్కాల సమయంలో ప్రభుని ఆశ్రయించారు. ఆమెనని చెప్పండి. ఆమె. అందుకనే ప్రభు వారి పక్షాన ఉండి యుద్ధము చేసిన దేవుడిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కింద వచనాలు మనం చదువుతున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయండి. మైక్ ఉందా? మైక్ ఇవ్వండి. అక్కడ చూడండి,
మరియు 21వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతాం. దెబోరమ్మ చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఇక్కడ కొద్దిమందిని నియమించారంట. నియమించి ప్రభుని స్తుతించుటకు, గానాలు చేయుటకు, పాటలు పాడడానికి, స్తుతించడానికి కొద్దిమందిని ఏర్పాటు చేశారంట. అది జరుగుతూ ఉండగానే, అది చేస్తూ ఉండగానే స్తుతి ఏమి చేస్తుందండి? ఏమి చేస్తుంది? మన స్థితిని మార్చివేస్తుంది. ఆమేన్. స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అర్రర్రర్రే, ఒక సైన్యముగా ప్రభుని స్తుతిస్తున్నారు. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించారు, స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి ప్రార్థన స్థితిని మార్చివేస్తుంది. కింద చూడండి, వాడు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, చదవండి, మోయాబీయుల మీదను, షేయూరు మన్యా నివాసుల మీదను మాటుగాండ్రును పెట్టిన గనుక వారు హతులైరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన 23, అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్యా నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. ఏంటండి చూసారా? దేవుని బిడ్డల మీదకి వస్తే అట్లనే అవుతుంది. అర్థమవుతుందా? ఏమవుతుంది? ఎవరికి వాళ్ళే చంపుకున్నారంట. అక్కడ అసలు వీళ్ళు ఏం ఎంటర్ అవ్వలేదు, జస్ట్ ఊరికనే ఉన్నారు, చూస్తున్నారా? జస్ట్ అలా చూస్తున్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభుని స్తుతించడం వారు నేర్చుకున్నారు. అర్థమవుతుందా అండి? వాళ్ళ దగ్గర ఏమి కత్తులు, కటారాలు, ఇంకా పెద్ద పెద్ద సైన్యానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమి వాళ్ళ దగ్గర ఏం లేవు, అంటే సామాన్లు ఏమి లేవు కదా. వారు ఒక్కటే చేశారు. సైన్యం మీదకి వస్తుందంటే సిద్ధం చేసుకోవాలి కదా. వారు ఒకటే సిద్ధం చేసుకున్నారు. ప్రార్థన సిద్ధపాటు ఉంది వాళ్ళతో. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, మొరపెట్టారు. అక్కడ వారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, పాడుతున్నారంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతి ప్రార్థన వారి స్థితిని మార్చివేసిందండి. హల్లెలూయా. ఎవరైతే చంపాలని వచ్చారో వారి మీదకి వేరేవారు మొత్తం వచ్చిన వారు వీరు మొత్తం కలిసి ఒక్కరు కూడా మిగలలేదు. అర్థమవుతుందా? మొత్తం ఒక్కరినొక్కరు చంపుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. లాస్ట్ ఎవరైనా మిగిలారంటే ఎవరు మిగలేరు, మనోళ్ళే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి జరుగుతుందో, ఏమవుతుందో ఏమి ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ. అవునా? ఎవరికి అర్థం కావట్లేదు? వచ్చిన వారికి అర్థం కావట్లేదు. ఏ సైన్యము పతనము చేయాలని, చంపాలని ఆ మాటుగాండ్లు చూడండి, మాటుగాండ్లను పెట్టారు. ఆ మాటుగాండ్లు ఏమంటారు, ఈ అమోనీయులు లేకపోతే మోయాబీలు, వీళ్ళందరూ కూడా మాటుగాళ్ళు మొత్తం అంతా కలిపి, మొత్తం వేరే సైన్యం అంతా కలిపి ఒకరినొకరు చంపుకున్న తర్వాత ఎవరు వారి మీద, అంటే ఎవరైతే ఆ వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నారో ఎక్కడ ఎవరు అనిపించలేదండి. ఎవరికి వారే చంపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్గా చూడండి ఎంత గొప్ప రీతిలో చూడండి అక్కడ మనం చూడగలుగుతాం. యూదావారు అరణ్యమందు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడియుండిరి. అయ్యయ్యో, ఏమైంది చెప్పండి? శవములై
వారు అసలు ఏం జరిగిందని చూడడానికి వచ్చారంట. ఎవరు? మనోళ్ళే. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యూదా వారు అరణ్యమందు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఏం జరిగిందో చూద్దామని వచ్చారంట. ఎవరు? యూదా వారందరూ మన సైన్యం చూడడానికి వచ్చిన తర్వాత చూడడానికి ఎవరు లేరండి. ఎవరైతే వ్యతిరేకంగా నిలబడి పోరాటము చేయాలనుకున్నారో వచ్చిన వారు వచ్చినట్లే ఒకరినొకరు చంపుకొని అలా నేల మీద పడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, నీ మీదకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ప్రభువు ఊరుకోరు. ఆమేన్. ఎవరు వచ్చినా వారి గతి అంతే. కానీ ఇక్కడ యూదావారు యెహోషాపాతు సైన్యము చేసింది ఏంటి చెప్పండి? ఎందుకు వారి పక్షాన ప్రభు నిలబడ్డారో? వారు దేవుని తట్టు తిరిగారు, ప్రార్థించారు, మొరపెట్టారు, ఉపవాసం ఉన్నారు, స్తుతించారు, కీర్తించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి ప్రార్థన, స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది. స్తుతి నిజంగా వారి చరిత్రనే మార్చివేసిందని వారి పక్షాన ప్రభువు నిలబడి యుద్ధము చేశారు. వారు ఏమి జోక్యం చేసుకోలేదు. అర్థమవుతుందా? వారు ఏమి చేయలేదు, ప్రభువే నిలబడి పోరాడారు అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. వారి కొరకు తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కుటుంబము నీవు కలిసి ప్రార్థన చేస్తే చాలు. నీ కుటుంబము నీవు దేవుని ఆశ్రయిస్తే చాలు. ఆమేన్. నీవు నీ కుటుంబము స్తుతిస్తే చాలు. ప్రభువే నీ పక్షాన న్యాయము చేసే దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురు సైన్యాలు అంటే దండెత్తి ఎలా అయితే వీరిని పతనం చేయాలని, హతం చేయాలని, ఇంకా ఏం చేయాలని వచ్చారో వారే కనిపించకుండా చేసిన దేవుడు మన దేవుడు. ఆమేన్. అన్ని 29వ వచనంలో ఆ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేళ్ల శత్రులతో యెహోవా ఏంటండి? ఇశ్రాయేళ్ల శత్రులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యములు. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము అందరి మీదికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక అంతా చూసిన వారు ఏమవుతుంది చెప్పండి? వారి మీదకి భయం వచ్చిందంట. అర్థమవుతుందా? ఏం విన్నారు? ఇశ్రాయేల్ ప్రజల పక్షాన చూడండి, ఇశ్రాయేళ్ల శత్రులతో యెహోవా యుద్ధం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు యుద్ధం చేశారు? అది విన్న వారందరూ కూడా చెప్పండి, విన్న వారందరూ కూడా వారి మీదికి భయం వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఇప్పుడు చెప్పండి, నీతో యుద్ధము చేయి వారితో ఎవరు యుద్ధం చేస్తారు? చెప్పండి, ఎవరు యుద్ధం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు యుద్ధం చేస్తారు? నీవు నమ్ముకున్న దేవుడు యుద్ధం చేస్తారు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు యుద్ధం చేస్తారు. నువ్వు సేవిస్తున్నావే, నీ కొరకు నిలబడి ఆయన యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఊరికే మామూలుగా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఆయన పక్షపాతి కాదండి. పక్షపాతి ఎవరికి ఉంటుంది? మనకుంటుంది ఉంటే. అవునా? అవునా కాదా? కానీ దేవుడు పక్షపాతి కాదండి. ఆయన న్యాయము వైపు నిలబడే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. మనమైతే ఎటు అనుకూలంగా ఉంటే అటు కాళ్ళేస్తాం కదా. మనకు ఎవరు అనుకూలంగా ఉంటే వారి వైపు ఉంటాం. అంతేనా? అనుకూలంగా ఉన్న వారితోనే, అంతేనా? కానీ దేవుడు అలా కాదండి. పక్షపాతము లేని దేవుడు, న్యాయవంతుల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన నిలబడే దేవుడై ఉన్నారు. ఆయన పోరాడే దేవుడై ఉన్నారు. వారి పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారండి. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే నిర్గమకాండంలో చూడండి, ఫరో సైన్యము చెప్పండి వెంటాడుతూ ఉన్నారంట. ఎవరిని? ఇజ్రాయేల్ని. వారు వెంటాడుతున్న సమయంలో, వెంబడిస్తున్న సమయంలో దేవుడు ఆ రథచక్రాలను ఆపారు. ఎవరి కొరకు? తన ప్రజలైన ఇజ్రాయేల్ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఆ శత్రు సమూహం నుంచి ప్రభు వారిని కాపాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే
యెహోషాపాతు మీద ఆ భయంకరమైన సైన్యాలు ఆయన మీద పడాలని చూసినప్పుడు యెహోషాపాతు, యూదా వారందరూ దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారండి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉన్నారంట, మొరపెట్టారంట దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. వారు చేసిన ప్రార్థనని విన్న దేవుడు ఆయన అంటున్నారు, ఏంటి, యుద్ధము మీది కాదు నాదే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వారు యుద్ధము చేయకుండానే వారి ముందే వచ్చిన వారందరూ కూడా వారిని వారు చంపుకొని హతమైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు యూదా వారందరూ వెళ్ళే వారికి నేల మీద చచ్చిపోయి ఉన్నారంట. అక్కడ వీరేం యుద్ధం చేయలేదండి, జస్ట్ నిలబడ్డారు, ప్రభుని స్తుతించారు. హల్లెలూయా. స్తుతి ప్రార్థన స్థితిగతులను మార్చివేస్తుంది. ఆమేన్. నీవు కూడా ఈ రాత్రికాల సమయంలో ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటముతో ఉన్నా స్తుతించు, ప్రార్థించు, ఉపవాసం ఉండు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు దేవుని ఆశ్రయిస్తే ఆయన నీ పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఇజ్రాయేళ్ల పక్షాన నిలబడి యుద్ధము చేసిన దేవుడు ఇజ్రాయేళ్ళకే దేవుడా? వారే దేవుని ప్రజలా? ఇజ్రాయేల్ అంటే మనం కూడా కదా, మనము కూడా ఆయన ప్రజలమండి. హల్లెలూయా. మన పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ రాత్రికాల సమయంలో ఏ పోరాటముతో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యూదా వారందరూ యెహోషాపాతు రాజు మోకరించి ప్రార్థించారు, దేవుని మందిరములో విజ్ఞాపన చేశారు, ఉపవాసం ఉన్నారు, పరిస్థితులను ఎత్తిపట్టి. ఆ ప్రార్థన వారి స్థితిగతులను మొత్తం మార్చివేసిందండి. హల్లెలూయా. అదంతా చూసిన వారు దేవుడు ఇశ్రాయేళ్ల పక్షాన ఉండి యుద్ధము చేశారని విన్న వారందరికీ భయము కలిగిందంట. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడేమో పరిగెత్తుదాం రండి అంటున్నారు. ఎవరు? ఫరో సైన్యం. ఎందుకు? వారికి అర్థమైపోయింది, ఇక దేవుడు వారి పక్షాన ఉండి మనతో యుద్ధం చేస్తున్నారని. అంతా రివర్స్ కదా, వారు అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. ఆ చక్రాలు ఆగిపోవడం అదంతా చూస్తూ ఉంటే వారికి అర్థమైపోయింది వారి పక్షాన దేవుడు ఉన్నారు అని. ఏ శత్రువు అయితే నిన్ను పతనం చేయాలనుకుంటున్నాడో దేవుడు నీతో ఉన్నాడని వారు తెలుసుకోబోతున్నారు. ఆమేన్. ఏ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో వారే అనబోతున్నారు నీ పక్షాన దేవుడు ఉన్నారని. ఇంకా ఇక్కడ ఫరో సైన్యం పరిగెత్తినట్టుగా వారు కూడా నిన్ను చూసి పారిపోబోతున్నారు. ఎందుకంటే నీతో యుద్ధము, నీ తరఫున యుద్ధము చేసేది దేవుడై ఉన్నారు కనుక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించడం మనం నేర్చుకోవాలండి. ఏ స్థితిలో ఉన్నా ప్రభుని మనము ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆమేన్. అదే మన జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ఆమేన్. యుద్ధము చేసేది యెహోవాయే. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో లేచి నిలబడదాం. ప్రతి కుటుంబం ప్రభుని ఆశ్రయిద్దాం. ఏ స్థితిలో ఉన్నా ప్రభుని ఆశ్రయిద్దామండి. ప్రార్థించండి. కుటుంబం అంతా ఉపవాసం ఉండండి, ప్రార్థించండి, దేవుని అడగండి, మీకున్న బాధ అంతా చెప్పుకోండి, విజ్ఞాపన చేయండి. యూదా వారందరూ యెహోషాపాతు రాజు అందరూ కూడా మొరపెట్టారండి ఉపవాసం ఉండి. మరి ప్రార్థన విన్న దేవుడా, తృణీకరించిన దేవుడా, నువ్వు నిశ్చయముగా నీవు కూడా ఆధారపడితే ప్రభు పైన నీ మొరను కూడా వినే దేవుడు ఆయన. నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ మీదకి దండెత్తి రావాలని ఒక సైన్యముగా, ఒక సమూహముగా శత్రువు నీ మీదకు వస్తున్నాడేమో, కానీ ఆ శత్రుతో యుద్ధము చేసేది నీవు కాదు, నీ దేవుడు. ఆమేన్. నేను ఆశ్రయించిన దేవాది దేవుడు ఆయన. ఆమేన్. నా దేవుడే నీ జీవితంలో విజయం ఇవ్వబోతున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. ఆమేన్. ఆయన నమ్మిన వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి. ఆపత్కాలములో మనల్ని ఆదుకునే దేవుడు, ఆశ్రయించేదే. మనం ఆపత్కాలములో మనము ఆశ్రయించే దేవుడు ఆయన.
ఎందుకంటే ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటే, ఆయనని ఆశ్రయిస్తే మనకు ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన తోడు, మన తరఫున ఆయనే యుద్ధము చేసే దేవుడుగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తరఫున ఆయనే పోరాడే దేవుడిగా ఉన్నారు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరం కలిసి ఎస్ లార్డ్, మీకే మహిమ కలుగునుగాక అయ్యా, మీకు మాత్రమే ఘనత కలుగునుగాక. ఆమేన్. నిన్ను నమ్మినచో
ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము యేసయ్యా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రార్థిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఎవరం కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దామండి. నువ్వు చాలా బాధపడుతున్నావు. ఒంటరి వాడిని అయిపోయాను, నా కుటుంబం ఒంటరి కుటుంబంగా అయిపోయింది, నా పక్షాన ఎవరు లేరు, నా పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు, నా తరఫున ఉండేవారు ఎవరు లేరు. ఈ ఒంటరి జీవితం ఎందుకు అని అనుకుంటున్నావా? కనీసం నా పక్షాన్ని నిలబడి మాట్లాడేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని ఒంటరిగా చేశారా? చూడు, రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న దేవుడు, ఫరో సైన్యం వెంబడిస్తూ ఉన్నప్పుడు తన ప్రజలకు ఆయన తోడుగా ఉండి నిలబడిన దేవుడిగా ఉన్నారు. వారి తరఫున యుద్ధము చేసిన దేవుడు ఆయన. యెహోషాపాతు, యూదా వారందరూ ప్రార్థించినప్పుడు వారి మీదకి దండెత్తి వచ్చిన ఆ సైన్యములను పడగొట్టిన దేవుడు ఆయన. వారి తరఫున యుద్ధము చేసిన దేవుడు. ఇదిగో నీ తరఫున కూడా యుద్ధము చేయగలరు, నీ తరఫున నిలబడి పోరాడగలరు. మనుషులు అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు అన్యాయం చేసేవారు కాదండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వే పరిస్థితిలో నా ప్రార్థించు, స్తుతించు, దేవుని సహాయం అడుగు. ఆయన నీ తరఫున నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. శత్రువు సమూహము నీ పైన దండెత్తి వచ్చి నాశనం చేయాలనుకున్నా, పతనం చేయాలనుకున్నా, అంటే నీ కుటుంబాన్ని ఎవరో పతనం చేయాలని వచ్చినా, నాశనం చేయాలని వచ్చినా, నిన్ను నీ కుటుంబాన్ని లేకుండా చేయాలని అనుకుంటున్నారేమో. ఎవరు వచ్చినా నీ పక్షాన నిలబడే దేవుడు ఉన్నారు, గుర్తుపెట్టుకో. మనుషులు అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు నీకు న్యాయం చేసే దేవుడు. ఆమేన్. నీ పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. నీ పక్షాన నిలబడి పోరాడే దేవుడు ఆయన. ప్రార్థించంతే. రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రమయ్యా. చెప్పండి, మీకు ఏ పరిస్థితి ఉందో చెప్పండి దేవునికి. ఏ బాధతో ఉన్నారో చెప్పండి, ఏ శత్రు పోరాటంలో ఉన్నారో చెప్పండి దేవునికి. మీకున్న ప్రతి పరిస్థితి చెప్పుకోండి. ఆపత్కాల సమయంలో నిన్ను ఆదుకునే దేవుడు. నువ్వు ఆయనను ఆశ్రయిస్తే, నీ కుటుంబం ఆయనను ఆశ్రయిస్తే చాలండి. నీ కొరకు నిలబడి యుద్ధము చేసే దేవుడు ఆయన. ప్రార్థన చేయండి. తండ్రి, మీకు మాత్రమే మహిమయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. ఎవరైతే భయంకరమైన పోరాటంలో, భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన అయా వేదన మధ్యలో ఉన్నారో నీకు తెలుసయ్యా. ప్రతి భయము మీరు తీసివేసేయండి. వారికి ఉన్న ప్రతి దిక్కులు తీసివేసేయండి.
ఏ విషయములో బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఆ విషయంలో కృప చూపించండి అయ్యా. యెహోషాపాతు యూదా వారందరూ మొరపెట్టినప్పుడు వారి మొరను విన్న దేవుడు కదా, వారి తరఫున యుద్ధము చేసిన దేవుడిగా ఉన్నావు. వారి కొరకు నువ్వు నిలబడ్డావు కదా. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మొర పెడుతున్నారో, నేను ఆశ్రయిస్తున్నారో, మా ప్రియులందరి తరఫున మీరు నిలబడండి, మీరు పోరాడండి. ఈ యుద్ధము యెహోవాదే అయ్యా, యుద్ధము యెహోవాదే. సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరి కన్నీళ్ళని మీరు తుడిచివేయండి, ప్రతి ఒక్కరి బాష్ప బిందులను మీరు తుడిచివేయండి. అద్భుతం జరిగించండి, కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, దర్శించండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి, నీ కృపలో భద్రపరచండి. ప్రతి కుటుంబం పైన మీ కృపను కుమ్మరించండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉంటాం. ధైర్యపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.